కూడా మేము అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల్ని తీరుస్తున్నాము. అది పర్సనల్గా వచ్చినా లేదా పార్టీ పరంగా కావాలనుకుంటే మేము అది మా రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్ళి కానివ్వండి, మేము వాళ్ళ సమస్యల పట్ల ఎలా నిలబడాలి అంటే బహిరంగంగా ఒక హైప్ క్రియేట్ చేసుకోవడానికి ప్రతి లూప్ హోల్ని వాడుకొని ఎదగాలనే ఆలోచన మాది కాదు. అక్కడ ఆ మనిషికి ఆ వ్యవస్థకి ఒక మంచి జరగాలి అనేది ఒక్కటే మేము ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం గురించి ఆలోచిస్తాం. కాబట్టి మేము అంటే మేబీ ఎక్కువ నేను ఇందాక చెప్పినట్టు మేము హోర్డింగ్స్ కట్ల, కానీ జనసేన పార్టీ అక్కడ ఉంది అని తెలుసు. మా కార్యాలయానికి మాత్రమే బోర్డు ఉంటుంది. అక్కడికి ఎవరు ఏ సమస్యతో వచ్చినా 100% వాళ్ళ సమస్య తీరుతుంది. అసలు ఏంటి నిహారిక గారి టార్గెట్ ఏంటి? అసలు ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడమా? ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అవ్వడం అని కాదు, నేను పెరిగింది ఆ నియోజకవర్గంలో కదా. సో డెఫినెట్లీ అది అభివృద్ధి చెందితే చూడాలి, అక్కడ ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇచ్చే ప్రతి దాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పి నాకు కూడా ఉంటుంది కదా. మాకు మంచి రోడ్లు లేవు, డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, ఎక్స్పాండ్ అవుతున్న సిటీ, యాక్సిడెంట్స్ అయితే మరీ దారుణం, చిన్నపిల్లల దగ్గర నుంచి యూత్ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో మాకు తెలుసు. సో అక్కడ అంటే ఎక్స్పాండ్ అవుతుంది సిటీ, చేసినప్పుడు ప్రభుత్వం శ్రద్ధ చూపించి అక్కడ ఎమ్యూనిటీస్ కూడా అలానే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మా దగ్గరే అంటే మా నియోజకవర్గానికి కాకపోయినా కూడా మాకు వెరీ నియర్ బై అటాచ్డ్గా మాకు ఒక డంప్ యార్డ్ ఉంది. అది అక్కడ నుంచి మూవ్ చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. అక్కడ డంప్ యార్డ్ అది తేలదు. అలాగే అక్కడ ల్యాండ్ భూ కబ్జాలు చాలా ఉన్నాయి. సో యాక్చువల్ ఓనర్స్ చాలా బాధపడుతున్నారు. దాని గురించి ఎలాంటిది ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా అది మారదు. మాకు ఎక్కడైతే సిగ్నల్స్ అవసరం అంటే ట్రాఫిక్ పెరుగుతోంది, ఎక్కువ మంది ట్రావెలింగ్లో ఇబ్బంది పడుతున్నారు, సిగ్నల్స్ పెట్టాలి అని కానివ్వండి, డివైడర్స్ కానివ్వండి, అసలు యాక్చువల్ రోడ్సే ఉండవు, ఇంకా డివైడర్స్ సిగ్నల్స్ తర్వాత, కరెక్ట్ రోడ్లు లేవు, మంచి నీటి సరఫరా అంటే తాగునీరు అనేది మాకు అందరికీ అవైలబుల్గా లేదు. ఇలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద మా దృష్టికి సమస్యలు వచ్చాయి. మేము వాటిని రిప్రజెంటేషన్స్ రూపంలో గవర్నమెంట్ ఆఫీసులకి మా వాళ్ళు వెళ్ళి ఇస్తూనే ఉన్నాము. ఇలా కాకుండా స్పెసిఫిక్గా మా దగ్గరకు వచ్చిన సమస్యలు కూడా మేము తీరుస్తున్నాం.